పాంజీ స్కీమ్ పేరుతో హైదరాబాద్ లో మరో స్కామ్ వెలుగు చూసింది. బీహార్ కు చెందిన ఓ ముఠా అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు సేకరించి మోసం చేసింది. ఈ స్కామ్ లో దేశవ్యాప్తంగా 6,979 మంది బాధితులున్నారని ఈఓడబ్ల్యూ డీసీపీ తెలిపారు. ఈ కేసులో కావ్య, పవన్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితుడు అమీర్దీప్ తో పాటు సురేందర్ మరికొంతమంది పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశామంటున్న ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ఆశపడి ఎంతో మంది పెట్టుబడులు పెట్టి మోసపోతున్నటువంటి సంఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నప్పటికీ కూడా తాజాగా హైదరాబాద్లో వెలుగు చూస్తున్నటువంటి మరొక స్కామ్ పోంజీ స్కామ్. ఈ స్కీమ్ పేరుతో స్కామ్ జరిగింది. వీటిపైన ఇప్పటికే బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఆఫీసర్స్ కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ స్కీమ్ లో ఏ విధంగా స్కామ్ జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఈ స్కీమ్ కి సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఈ పెట్టుబడులను అనేది ఆకర్షిస్తారు, వాళ్ళని ఏ విధంగా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు? దాదాపు 850 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించారు. ఏంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ కాలం లోపల పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్, హై రిటర్న్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే 11% నుంచి 24% వరకు అని ఇంట్రెస్ట్ పొందాలన్న దాన్ని వాళ్ళు చెప్పారు. పోంజీ స్కీమ్ అంటే ఇది పోంజీ స్కీమ్ ఇట్ హాస్ బికమ్ ఏ పోంజీ స్కామ్ లాగా అయిపోయింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు దాన్ని. దాంట్లో ఏంటంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా కొంతమంది ఇన్వెస్టర్స్ డిపాజిటర్స్ వీళ్ళు కొంత డబ్బును వాళ్ళు అందులో డిపాజిట్స్ కింద తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే మెంబర్స్ అయి ఉన్నారో వాళ్లకు 11% నుంచి రకరకాలుగా 24% వరకు టైం బాండ్ 6 months అని 6 months లోపల అని తర్వాత 24 months అని చెప్పేసి ఉంటారు. వాళ్ళకి ఆ డబ్బు చెల్లించాలంటే కొత్త వాళ్ళని ఇన్వెస్టర్స్ డిపాజిటర్స్ కొత్త మెంబర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారు. వీళ్ళు ఆ డబ్బు తీసుకొని ఇన్వెస్ట్ చేసుకొని దీన్ని వీళ్ళకు రీపేమెంట్ కింద చేస్తూ ఉంటారు. ఇట్లా ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అట్లా ఉంటుంది. ఇండెప్త్ తెలుసుకుంటే మనకు ఆ విధంగా ఉంటారు. బట్ దే వోంట్ టెల్ ఎట్లా తెలుస్తుంది. కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి అంటే వీళ్ళు షెల్ కంపెనీస్ కానీ లేదా ఇతరత్ర పెట్టుబడులు పెట్టి ఆదాయాలు వస్తాయనేటువంటి అంశాన్ని ఏమన్నా వాళ్ళని కమ్యూనికేట్ చేస్తారా? వాళ్ళని ఆ మభ్య పెట్టి ఈ విధంగా ఏమన్నా వీళ్ళు పెట్టుబడులు పెట్టించినటువంటి సందర్భం ఉందా? ఉన్నది. వాళ్ళు కొన్ని షెల్ కంపెనీస్ క్రియేట్ చేశారు. దాదాపుగా ఒక 20 కంపెనీస్ దాకా చేశారు. దాంట్లో ఒక 3 ఫారిన్లో ఉన్నట్లు కూడా చూపించారు. తర్వాత అమెజాన్, బ్రిటానియా, మిగతా ఇంకొన్ని తర్వాత సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా కొన్ని క్రియేట్ చేశారు. బట్ అవన్నీ కూడా చాలా మటుకాల్లో 90% ఆర్ ఫేక్ కంపెనీస్. వీళ్ళు మొత్తం 6,979 మెంబర్స్ నుంచి అక్రాస్ ద కంట్రీ నుంచి వీళ్ళంతా కూడా డిపాజిట్స్ అన్ని కూడా తీసుకున్నారు. డిపాజిట్స్ ఇన్వెస్ట్మెంట్స్. సో రకరకాలుగా ఢిల్లీ వాళ్ళు వచ్చి మన దగ్గర మన వాళ్ళు కూడా రిపోర్ట్ చేసినప్పుడు మన దగ్గర దాదాపు 3-4 days కింద మనం కేసు రిజిస్టర్ చేయడం, దీని మీద 3 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఏమైందంటే ఒక అమ్మాయి కావ్య నల్లూరి అని చెప్పేసి ఆమె తర్వాత షీజ్ డైరెక్టర్ కమ్ తర్వాత బిజినెస్ ఇది ఉన్నది. తర్వాత ఇంకొక అతను పవన్ ఓదెలా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ దాంట్లో. తర్వాత ఏంటంటే బిజినెస్ హెడ్. వీళ్ళు మనం అరెస్ట్ చేయడం, నిన్న రిమాండ్ చేయడం జరిగింది. సో దీంట్లో మొత్తం 1,700 కోట్ల రూపాయలు వాళ్ళు మనకున్న ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా 1,700 కోట్లు వాళ్ళు సేకరించినట్లు, దాంట్లో 850 crores 800 crores దాకా రిటర్న్ చేసినట్లు, తర్వాత 850 crores అది ఫ్రాడ్ జరిగినట్లు మనకున్నది. సో దీని విషయం లేదంటే మనం అందరినీ కూడా అన్ని బ్యాంక్స్కు మిగతా ఎన్ని అకౌంట్లకు వాళ్ళు ఇచ్చేసారో ఆ అకౌంట్లన్నీ కూడా మనం లెటర్స్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నది. దాని మీద అసలు ఎక్కడెక్కడ ఎన్ని లేయర్లలో పోయింది, అది ఎక్కడి వరకు రీచ్ అయిన దాని మీద మనం ఇన్వెస్టిగేషన్లో బ్యాంక్ అథారిటీస్ నుంచి గురించి మనం వెయిట్ చేస్తా ఉన్నాము. దాదాపు 850 కోట్ల వరకు కూడా డబ్బులు తీసుకొని విలుడాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వారి కోసం ఇప్పటికే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామనేటువంటి అంశాన్ని ఈఓడబ్ల్యూ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.